ఆత్మానుభవాలు ఎకోస్ ఆఫ్ ద సోల్ అనే ఈ పుస్తకాన్ని రచించింది ఎకో బోడెన్ గారు. దీనిని తెలుగులోకి అనువదించినది వాడపల్లి శిరీష శ్రీరామ్ గారు. ఈ 17వ భాగంలో 5వ అధ్యాయమైన మరణం ఆత్మ పరిపక్వత కంటిన్యూ చేద్దాం. ఆత్మహత్యకు సంబంధించిన బాధ మన శరీరానికే కాకుండా ఆత్మకు కూడా చేరుతుంది. ప్రస్తుత కాలం చాలా మంది నిపుణులు ఆకస్మికంగా కలిగే నిరాశ నిస్పృహలు కేవలం శరీరంలోని రసాయన పదార్థాలలో కలిగే హెచ్చుతగ్గులని చెప్తుంటారు. శరీరాన్ని నాశనం చేసినంత మాత్రాన బాధ నాశనం కాదు. లోపల ఏర్పడిన రసాయన అసమతుల్యత, లోతైన సంఘటనలను కూడా గుర్తించడం చాలా అవసరం. చాలా సంవత్సరాల క్రితం నా స్నేహితుడు తనకున్న తాగుడు అలవాటు మరి నిరాశ నిస్పృహల నుంచి బయటపడడానికి నా దగ్గరకు వచ్చాడు. గురువులు అతనిని ఎట్టి పరిస్థితిలోనూ ఈ జన్మలో ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పారు. అతను తన పూర్వజన్మల్లో ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకున్నాడని, తన ఆత్మలో ఉండిపోయిన ఆవేదన నుంచి తప్పకుండా ఉపశమనం పొందాలని, ఈ జన్మే అతనికి చివరి అవకాశమని చెప్పారు. తాను శరీరాన్ని, జీవితాన్ని గౌరవించాలని, ఆత్మహత్య దానికి పూర్తి వ్యతిరేకమని వారు చెప్పారు. ఆత్మహత్య వినాశహేతువు. ఆత్మ చాలా అరుదైన సందర్భాలలోనే ఆత్మహత్యను పాఠంగా ఎంచుకోవడం జరుగుతుంది. ఆత్మహత్య చేసుకున్నవారు పైలోకానికి వెళ్లిపోయిన తరువాత నిదానంగా అక్కడ జీవితానికి అలవాటు పడిపోతారు. కానీ లోపల వారు భూమిపైన అసంపూర్ణంగా వదిలివేసిన పనులను గురించి నిత్యం బాధపడుతూనే ఉంటారు. ఏ విషయాలనైతే పరిష్కరించుకోవడం తెలియదో అది నేర్చుకుని ఆత్మ లోపల ఉన్న తీరని బాధను ఉపశమనం పొందడానికి భూమిపైన మళ్లీ జన్మిస్తారు. ఎన్ని ఎక్కువసార్లు ఆత్మహత్య చేసుకుంటే బాధ అంత ఎక్కువ అవుతుంది. నాకు ఇన్నిసార్లని తెలియదు, కానీ మనం ఒక సంఖ్యను మించి శరీరాన్ని నాశనం చేయలేం. ఆ సంఖ్యకు మించి మనకు మరో శరీరం ఇవ్వబడదు. నేను ఆత్మ సైకిక్ రీడింగ్లో చాలా మంది ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వారిని చూశాను. వారు తమ పూర్వజన్మలలో కూడా ఆత్మహత్య చేసుకున్నవారే. ఈ జన్మలోనైనా వారు ఆ వినాశన పద్ధతిని అధిగమించేలా నేను వారికి సహాయపడుతున్నాను. నాకు తెలిసిన అతను కొన్ని సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అతను చనిపోయిన సంవత్సరం తరువాత అతని ఆత్మతో నేను మాట్లాడడం జరుగుతుందేమోనని నా గైడ్స్ని అడిగాను. తాను చేసిన పనికి ఎంతగానో పశ్చాత్తాప పడుతున్నాడని, నిదానంగా ఆ బాధ నుంచి బయటపడుతున్నాడని అతని ఆత్మ చెప్పింది. భూమిపైన తాను విడిచి వచ్చిన పని తనను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని చెప్పింది. తాను భూమిపైన బతికి ఉన్నప్పుడు అతను ఎంతో మంచి వ్యక్తి అని, చాలా మంది అతనిని ఇష్టపడేవారని అతని ఆత్మ చెప్పింది. దురదృష్టవశాత్తు మనకున్న సమస్యలకు ఆత్మహత్య అనేది ఒక రకమైన పరిష్కారం అని మనం భ్రమపడుతుంటాము. నేను ఆత్మహత్య చేసుకున్న ఎన్నో ఆత్మలతో సంభాషించాను. కానీ వాటన్నిటిలో కేవలం 2 ఆత్మలు మాత్రం అవి చేసిన పనికి పశ్చాత్తాప పడలేదు. ఆ 2 ఆత్మలు సుమారు 20 సంవత్సరాల వయసులోనే ఆత్మహత్య చేసుకున్నాయి. వారి జీవితంలో ప్రతి ఒక్కటి వారి ఇష్టానుసారమే జరిగాయి. వారు అలా చేయటానికి బయట జరిగిన ఏ విషయాలు కారణం కాదు. అందులో మొదటి వ్యక్తి బ్రయన్. తనకు శరీరాన్ని విడిచే సమయం ఆసన్నమైందని, కనుక తాను చనిపోతున్నానని చెప్పాడు. అతనికి తన జీవితంలో 20 సంవత్సరాల తరువాత భూమి మీద ఉండబోనని, అదే విషయం తన తల్లికి చిన్నప్పటి నుండి చెప్తూనే ఉన్నానని చెప్పాడు. అతని కేవలం తన ఆత్మ చేయాల్సిన పనుల సంగతులు మాత్రమే మాట్లాడాడు. 20 ఏళ్ల వయసులోనే అతనికి ఒకానొక మంచి ఉద్యోగం, ఒకానొక మంచి వ్యక్తితో సాంగత్యం, చుట్టుపక్కల అందరి మనసుల్లో మంచి స్థానం లభించాయి. అతడు ఎప్పుడూ ఆహ్లాదంగా ఉండేవాడు. ఆకస్మికంగా ఒకానొక రోజు ఏ కారణం లేకుండా తనని తాను తుపాకీతో తలపైన కాల్చుకొని తన జీవితాన్ని అంతమొందించుకున్నాడు. ఇక్కడ అందరికీ దూరంగా వచ్చాడన్న భావన లోపల ఉన్నప్పటికీ అక్కడ ఆత్మలోకం అంతా చాలా బాగుందని, తన స్వగృహానికి చేరుకున్నందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. అతడు బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడూ తనకు ఒక తెల్లని చామంతిని తెచ్చి ఇచ్చేవాడని బ్రెయిన్ తల్లి చెప్పారు. ఆమె బాధలో ఉన్నప్పటికీ బ్రెయిన్ మరణం పట్ల మాత్రం ఆమెకు నిశ్చింతగానే ఉండేదని చెప్పారు. ఆ ప్రశాంతమైన భావన బ్రెయిన్ నుండే వస్తోందని మేమిద్దరం అనుకున్నాం. టాడ్ అనే యువకుడి విషయం కూడా ఇంచుమించు ఇటువంటిదే. తన జీవితం అంతా ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఉంటూ ఒకరోజు అకస్మాత్తుగా అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన తండ్రి సైకిక్ రీడింగ్కి వచ్చినప్పుడు
తాను ఆత్మహత్య అనే జీవిత పాఠాన్ని నేర్చుకోవటానికి వచ్చానని అతని ఆత్మ చెప్పింది. ఆత్మహత్య చేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసుకొని ఆత్మలోకంలో ఆత్మహత్య బాధితులకు సహాయం చేస్తున్నానని చెప్పాడు. నేను చెప్పిన 2 చివరి ఆత్మహత్య ఉదాహరణలు భిన్నమైనవి. ఎందుకంటే 98% ఆత్మహత్యలు నిరాశ చేత, అర్థం లేకుండా బలవంతంగా బాధ నుంచి తప్పించుకునే మార్గంగా చేసుకుంటారు. ఆత్మ యొక్క జ్ఞాపక శక్తి. ఒకవేళ ఆత్మే కనుక చనిపోవాలని నిర్ణయించుకున్నట్లయితే ఆత్మలోకం ఎంతో అద్భుతమైన ప్రదేశమే అయితే మనకు మరణం సమయం ఆసన్నమైనప్పుడు మన దేహాన్ని విడిచి ఆనందంగా వెళ్ళిపోవడానికి ఎందుకు ఇష్టపడం? దానికి కారణం ఒక్కటే. మనం ఆత్మలోకంలో ఉన్నప్పుడు భూమిపైన జనన మరణాల గురించి ప్రణాళికలు వేసుకున్నప్పుడు శారీరక భావోద్వేగాలకు లోనుకాము. అది కేవలం అనుభవ ప్రణాళికల వరుస. కానీ భూమిపైన జన్మించిన తరువాత మనం వేసుకున్న ఒక్కొక్క ప్రణాళికను అనుభవిస్తున్నప్పుడు మన ఆలోచన విధానం అంతా మారిపోతుంది. మనం భూమిపైన జన్మించిన కొన్నాళ్లకే మన మూలాన్ని మర్చిపోతాము. మన శరీరంలో నివసిస్తూ భూమే మన అసలైన ఇల్లు అని భావిస్తుంటాము. భావోద్వేగభరితంగా ఇక్కడ జరిగే ప్రతి విషయంలోనూ మనం మునిగిపోతాము. భూమిపైన మనకు సమయం అయిపోయినప్పుడు, మన అసలైన ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చినప్పుడు మనం పూర్తిగా మరిచిపోయిన చోటుకు వెళ్లడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ మనం ప్రేమించిన వాటినన్నింటినీ విడిచి వెళ్లటానికి ఏమాత్రమూ ఇష్టపడం. ఆత్మలోకానికి పూర్వజన్మలకు సంబంధించిన స్మృతులు మనకు జ్ఞాపకం ఉన్నట్లయితే భూమిపైన మన జీవనం చాలా కష్టంగా మారుతుంది. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్లిపోవాలనిపిస్తుంది. మన ఆత్మ ఎన్నో జన్మలు ఎత్తి ఇక్కడ ఎందరో స్నేహితులను సంపాదించుకుంటుంది. వారిలో కొందరు ఇక్కడ మనతో భూమిపైన, చాలా వరకు పైన ఆత్మలోకంలో ఉన్నారు. నిజానికి మనకు ఇదంతా జ్ఞాపకం లేకపోవడం ఒక వరం. మన పూర్వజన్మలు, ఆత్మలోకంలో జీవనం, ఇన్ని జన్మలలో మనం సముపార్జించుకున్న ప్రియమైన వారు, ఇలా అంతా మనకు జ్ఞాపకం ఉంటే భూమిపైన మన ప్రస్తుత జీవితం దుర్లభంగా మారుతుంది. మనం కేవలం మన ప్రస్తుత జన్మపైన దృష్టిని కేంద్రీకరించి ఏ పని కోసం వచ్చామో అది పూర్తి చేయాలి. మన జీవితం ఎంతో శుభప్రదమైనది. మనం ఉన్నత పాఠశాలలో శిక్షణ పూర్తి చేసుకున్నాక ఉత్తీర్ణత సాధించినప్పటి విషయం ఒకసారి గుర్తు చేసుకోండి. మనం పాఠశాలలో ఉన్నంతకాలం ఎప్పుడు మనం చివరి తరగతికి చేరుకుంటామా అని ఎదురు చూస్తుంటాం. ఆఖరి రోజు వచ్చేసరికి కొందరికి ఆనందంగా అందరి ఆశీస్సులు అందుకొని ఉత్తీర్ణత పట్టా చేత పట్టుకొని వెనుకడుగు వేయకుండా వెళ్లిపోతారు. కానీ కొందరికి ఉత్తీర్ణత సాధించిన ప్రియమైన వారిని, తెలిసిన వారిని విడిచి వెళ్లడం ఇష్టముండదు. వారికి ఉన్నత పాఠశాల శిక్షణను పూర్తి చేసి అక్కడ స్మృతుల నుంచి బయటపడడం కష్టంగా అనిపిస్తుంది. ఆత్మ తాను భూమిపైన ఎక్కువసార్లు జన్మించే కొద్దీ జననం, మరణం, మరణానంతర జీవితానికి సంబంధించిన జ్ఞానం వృద్ధి చెంది తన జనన మరణాలను, దైవ సంబంధ ఉద్దేశాలను గ్రహిస్తుంది. జీవి మరణ క్రమం. ఎదుటివారి మరణాన్ని ఓపిగ్గా పక్కనే ఉండి వీక్షించడం చాలా కష్టం. అందరూ తరచూ మేమంతా ఇక్కడే ఉన్నాం, మేము చెయ్యాల్సిందంతా చేశాం, వారు శరీరాన్ని విడిచి వెళ్ళొచ్చని చెప్పేశాం, కానీ వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు, మరణానికి ఎందుకింత సమయం పడుతోంది అని నన్ను అడుగుతూ ఉంటారు. బతికి ఉన్న తమ చుట్టాలకు చేయవలసిందేదైనా ఉంటే మనకు ఇష్టమైన వాళ్ళు శరీరాన్ని విడవడానికి సమయం తీసుకుంటారు. ఒక పక్కన వారి ఆత్మ శరీరంలో ఉంటూనే ఆత్మలోకంలో తమ నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. కొన్ని సందర్భాలలో మరణ సమయంలో ఆత్మలోకానికి వెళ్లి అక్కడ జీవనానికి అలవాటు పడే వరకు భూలోకానికి, ఆత్మలోకానికి మధ్య ఊగిసలాడుతుంటుంది. నా స్నేహితులలో ఒకరు చనిపోయిన వారికి అంత్యక్రియలు జరిపిస్తూ ఉంటాడు. అతను నాతో మరణానికి సంబంధించిన ఎన్నో కథలు చెప్పాడు. అతను నాతో చుట్టుపక్కల ఎవరూ లేనప్పుడు మాత్రమే మనిషి ప్రాణాన్ని వదులుతున్నాడు అని చాలాసార్లు చెప్పాడు. తన చుట్టూ బంధువులు, స్నేహితులు ఉన్నంతసేపు ప్రాణాలతోనే ఉంటారని, వారంతా బయటకు వెళ్లిన మరుక్షణం ప్రాణాలు వదిలేస్తుంటారని చెప్పారు. నాకు అర్థమైనంతటిలో ఇలా జరగడానికి కారణం అంతా దూరంగా ఉన్నప్పుడు వాళ్లను వదిలి వెళ్లిపోతున్నామన్న బాధ తగ్గి మనకు ఇష్టమైన వారి పట్ల భావోద్వేగాలకు లోను కాకుండా ఉంటాము. త్రికోణం. జాన్ను గుండె ఆపరేషన్కు తయారు చేస్తున్న సమయంలోనే అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. అతని పరిస్థితి చాలా విషమంగా ఉంది.
అతనికి ఏమైనా స్వస్థత చేకూర్చి నొప్పి నుంచి ఉపశమనం కలిగించగలనేమోనని అతని కుటుంబ సభ్యులు నన్నడిగారు. జాన్కు స్వస్థత చేస్తున్న సమయంలో అతడు కదులుతూ మూలుగుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా తన శరీరం నిశ్చలమైపోయింది. నేను నా మనోనేత్రంతో చూసినప్పుడు అతని ఆత్మ తన మంచం పక్కనే నిలబడి ఉంది. తాను శరీరంలో ఉంటే తన శరీరానికి నొప్పి కలుగుతోందని, బయటకు వస్తే నొప్పి ఉండట్లేదని జాన్ ఆత్మ నాతో చెప్పింది. తాను ఇంకా చేయాల్సినవి మిగిలి ఉన్నాయని, తన కుమారుడితో కొన్ని పరిష్కరించవలసిన సమస్యలు ఉన్నాయని చెప్పింది. అతడు నిద్రావస్థలో ఉన్నప్పుడు తన కొడుకు ఆత్మతో ప్రతిరోజు సంభాషిస్తోందని, కాని ఆ విషయం తన కుమారుడికి తెలియదని చెప్పింది. తన తండ్రికి అతనికి ఉన్న అన్యోన్యత కారణంగా కలల రూపంలో తన తండ్రిని జాన్ కుమారుడు కలుసుకుంటున్నాడు. ఒకనాడు జాన్ కుమార్తె తన తండ్రికి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని చెప్పింది. నేను గదిలోకి వచ్చి చూసేసరికి గదిలో మూలగా జాన్, తనకు ఒకవైపున చనిపోయిన తన తల్లి ఆత్మ, మరోవైపున తండ్రి ఆత్మ నిలబడి ఉన్నాయి. జాన్ ఆత్మ నన్ను తన తల్లి ఆత్మకు, తండ్రి ఆత్మకు పరిచయం చేసింది. తన శరీరంలోకి తొంగి చూడమని జాన్ ఆత్మ నాకు చెప్పింది. అతని ఊపిరితిత్తులు ఒక ద్రవ పదార్థంతో నిండిపోవడం గమనించాను. తాను ఆత్మలోకానికి చేరుకోవడానికి ఇంకా కొంత సమయం మాత్రమే ఉందని జాన్ ఆత్మ నాతో చెప్పింది. తాను వెళ్లిపోయే ముందు తనకు తీరాల్సిన ప్రత్యేకమైన కోరిక ఏదైనా మిగిలి ఉందేమోనని జాన్ ఆత్మను అడిగినప్పుడు నాకు కేవలం త్రికోణం కావాలి అని చెప్పింది. నాకదేమిటో అర్థం కాలేదని చెప్పగా, నాకదేమిటో తెలియకపోయినా పర్వాలేదని, ఆ త్రికోణం ఏర్పడగానే తాను శరీరాన్ని విడిచేస్తానని చెప్పింది. ఆ రోజు మొత్తం తన ఆత్మ శరీరం నుంచి లోపలికి బయటికి తిరుగుతూనే ఉంది. భౌతికంగా అతడు చాలా విచారంగా కనపడ్డాడు. నేను త్రికోణం గురించి ఆలోచిస్తూనే ఉన్నా కానీ నాకు ఏమీ అర్థం కాలేదు. అందరూ లోపలికి బయటికి తిరుగుతూనే ఉన్నారు. జాన్ శరీరాన్ని విడిచి వెళ్లిపోతున్న రోజు అదేనని అందరికీ అర్థమైపోయింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో అతని కుమార్తె, స్నేహితులు, తన ప్రియమైన మనుమరాలు తప్పించి మిగిలిన వారంతా వారి వారి పనుల్లో చెరోవైపుకు వెళ్లారు. నేను కూడా ఏమైనా తాగుదామని క్యాంటీన్కి వెళ్లాను. అతని ఇంకో మనవరాలు సిగరెట్ తాగడానికి బయటకు వచ్చింది. తన అల్లుడు కారులో ఏదో సరిచేసుకోవటం కోసం క్రిందికి వచ్చారు. తనకు ఇష్టమైన ఆ ముగ్గురిని తప్పించి మిగిలిన వారంతా గదిని వదిలి బయటకు వచ్చారు. ఆయన కుమార్తె తన మంచానికి ఒకవైపు నిలబడింది. తన ప్రియురాలు మంచానికి మరోవైపు నిలబడింది. తన మనమరాలు మంచం చివర నిలబడి ఉన్నారు. ఇన్నాళ్లలో ఎప్పుడూ లేనిది ఆయన కళ్ళు తెరిచి ఆ ముగ్గురిని చూసి నవ్వి వీడ్కోలు చెప్పి శరీరాన్ని విడిచిపెట్టేశారు. తన కుమారుడు త్రికోణం ఆకారంలో అతని మంచం చుట్టూ నిలబడి ఉన్నారు. తన కుమారుడు త్రికోణంలో భాగం కాదు, కానీ జాన్ మరణం పట్ల అతనికి ప్రశాంతమైన భావన కలిగి ఉన్నాడు. నేను గదికి తిరిగి వస్తుండగా జాన్ శరీరాన్ని విడిచిపెట్టేసినట్లు నర్సు చెప్పింది. నేను గదిలోకి వెళ్లగానే అతని ఆత్మ చెరో చెయ్యిని తన తల్లిదండ్రుల మీద వేసి ఆత్మలోక ద్వారం గుండా ప్రయాణించడం చూశాను. అతని ఆత్మ ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా కనిపించింది. చుట్టూ చూస్తూ చిలిపిగా నా వైపు చూసి ఇక సెలవు అని చెప్పి వెళ్ళిపోయింది. 30 సెకన్ల తరువాత 8 దేవదూతలు గదిలోకి వచ్చారు. నేను ఒక దేవదూతతో జాన్ ఇప్పుడే వెళ్ళిపోయాడు అని చెప్పాను. జాన్ వెళ్ళిపోయిన విషయం తమకు తెలుసునని, తాము వచ్చింది జాన్ కోసం కాదని, అతని కుటుంబ సభ్యుల కోసమని, ఎవరైనా తమ కుటుంబ సభ్యులను కోల్పోయినప్పుడు వారు తమ బాధ నుంచి బయటపడడానికి ఒక దేవదూత తప్పకుండా వస్తారని చెప్పారు. వెంటనే జాన్ కుమార్తె గది మొత్తం కాంతివంతంగా మారడం గమనించి ఎవరైనా వచ్చారేమోనని అడిగింది. గదిలో ఉన్న ప్రతి ఒక్కరి వెనుక ఒక్కొక్క దేవదూత నిలబడి వారు బాధ నుండి విముక్తి పొందడంలో సహాయపడుతున్నారు. జాన్ కుటుంబ సభ్యులంతా అంత్యక్రియలు పూర్తి చేసుకుని వీడుకోలు చెప్పుకున్న తరువాత వారికి అత్యంత సన్నిహితులు రాగానే వారు వారి బాధ నుంచి కాస్త ఉపశమనం పొందగానే దేవదూతలు గది నుంచి వెళ్లిపోయారు. మనకు ప్రియమైన వారు శరీరాన్ని విడిచిపెట్టాక ఆ రాత్రి గడపడం ఎంతో కష్టంగా ఉంటుంది అని తెలుసు, కానీ దేవదూతలు అలా వచ్చి మనల్ని ఓదారుస్తారని మనకు తెలియదు. గదిలో ఉన్న వారందరినీ రాత్రి తెల్లవారులు అవి ఓదార్చుతూనే ఉన్నాయి.
కానీ అవి వచ్చి వెళ్ళినట్లు మనలో చాలా మందికి తెలియదు. మనం మరణాన్ని శత్రువుగా భావించరాదు. అది ఆత్మకు ప్రత్యేకమైన సమయం. ఆత్మ భూమిపైన పాఠాలు పూర్తి చేసుకుని సొంత ఇంటికి తిరిగి వెళ్లే రోజు. భూమి మీద ఉన్న మనకు కూడా ఆ ఎడబాటు తాత్కాలికమే. భూమిని విడిచిన ఆత్మ ఈ లోకాన్ని వదిలి ఇంకో లోకంలోకి ప్రవేశిస్తుంది. అంటే అది మనల్ని చూడగలదు, మన మాటలు వినగలదు, మనకు ప్రేమను పంచుతూనే ఉంటుంది. భూమిపైన లేదన్న మాటే కాని నిజానికి ఇంతకు మునుపు కన్నా ఎక్కువ సజీవంగా ఉంటుంది. మనకు ఇష్టమైన వాళ్ళు మరణం ద్వారా దూరం కావటం కన్నా మించిన బాధ ఇంకొకటి లేదు. మనం మానవులుగా ఉన్నంతకాలం మరణం గురించి భయపడుతూ, దాన్ని ద్వేషిస్తూ, దాని నుంచి తప్పించుకోవాలని తహతహలాడుతూనే ఉంటాం. శరీర నాశనానికి విరుద్ధంగా పోరాటం అనేది మానవుని యొక్క సహజ లక్షణం. కానీ నిజానికి మరణం మనల్ని నాశనం చేయదు. మనలో అసలైన చైతన్య పదార్థానికి, అంటే మన ఆత్మకు చావు లేదు. మనం చిరంజీవులం. ఆ విషయం మనల్ని ఈ భగవంతుడు సృష్టించినప్పుడే నిర్ధారించబడింది. ఆ పరమాత్మ సృష్టిలో మరణం అనేది మన జన్మ హక్కు. భూమిపైన జీవనం అంటే మన ఆత్మ తన జన్మ పరంపరల ద్వారా శక్తిని, జ్ఞానాన్ని పెంపొందించుకుని ఏదో ఒకనాటికి ఆత్మలోకంలోని 7వ తలానికి చేరి జీవనం కొనసాగిస్తుంది. ఎప్పుడైతే మనం పూర్తి పరిపక్వతను సంపాదిస్తామో, సంపూర్ణ సమగ్రతను తెలుసుకుంటామో, అప్పుడే మనకు జనన మరణ చక్రం నుంచి విముక్తి కలుగుతుంది. భూమిపైన అభ్యాసం పూర్తి చేసుకుని ఆత్మలోకంలోనే మనకు ఇష్టమైన వారితో ఆనందంగా జీవించవచ్చు. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 5వ అధ్యాయమైన మరణము, ఆత్మ పరిపక్వత పూర్తయింది. రేపటి నుంచి 18వ భాగము, 6వ అధ్యాయమైన మరణానంతర జీవితము, స్వస్థలానికి చేరడం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.